ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు తీసేయండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేసి. వాళ్ళైతే మమ్మల్ని ఎలో అయితే వేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లూ వ్లాగ్స్. అండ్ నేనైతే మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసేసి అనమాట. ఇప్పుడు టైం కూడా 5 ఏమో అవుతుంది. సో ఇక మనం లేట్ చేయకుండా అయితే ఇంకటి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చేసిన. ఇక్కడికి వచ్చి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకొక దగ్గర ఇంకా 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనమాట మనం వెళ్ళేది. సో మన ఛానల్లో ఇదైతే పెద్ద రైడే. అండ్ మనమైతే లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్ప్లే చేస్తే అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, వెళ్ళి ఫాలో చేసేయండి. అండ్ డైరెక్ట్ బైక్లోకి అయితే వచ్చేయండి. అండ్ మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, మన ఇది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. మనమైతే ఇప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. మొత్తం చీకటి ఉంది. సర్వీస్ రోడ్లో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఆన్ చేయలే అనమాట. ఇది ఇటు లెఫ్ట్ నుంచి మనం సంగీ టెంపుల్ వెళ్ళొచ్చు. మనం సంగీ టెంపుల్ అండ్ రామోజీ ఫిలిం సిటీ. రైట్ సైడ్లో మనకి ఓఆర్ఆర్ రోడ్ ఉంది కదా, స్ట్రీట్ లైట్ తోటి అసలు సూపర్ ఉందన్నమాట. వ్యూ అయితే మార్నింగ్ మాకైతే ఫుల్ చలి పెడుతుంది అనమాట. అండ్ నేను చెప్పలే కదా, ఈ రైడ్కి నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చిన అనమాట. అండ్ ఫుల్ చలి పెడుతుంది. సో ఎక్కడైనా ఒక టీ బ్రేక్ తీసుకోవాలి, ఒక చిన్నది. నేనైతే 5 కిలోమీటర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను అనమాట. ఏదైనా టీ షాప్ కనిపిస్తుందేమో, టీ తాగుదాం అనేసి. అసలు కనిపించడం కూడా కనిపించలేదు అనమాట. ఇప్పటిదాకా మొత్తం చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. స్పర్శ తెలుస్తలేదు అనమాట చేతులకి. యాక్చువల్గా నేనైతే స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి, ఊరు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఊరు అయితే లేదు. అక్కడ మనం ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి వచ్చేసినాం అనమాట. అంటే మన నాగార్జున సాగర్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, అది ఎగ్జిట్ అయ్యే రూట్ అనమాట అక్కడ. సో స్ట్రీట్ లైట్స్ పెట్టిర్రు, స్ట్రీట్ లైట్స్ కూడా పోయినాయి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి రావిర్యాలకి 5 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా. అక్కడ బోర్డు చూసిన ముందలైతే మొత్తం ఫాగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చిన నాకైతే ఇంకా ఒక టీ షాప్ కూడా కనిపించలే. అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం దొరకదు అనమాట. అండ్ మనకి ఇక్కడ కొంచెం ముందలు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో మన ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. మన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రోడ్కి పక్కనే ఉంటుంది. కుదిరితే నేను కనిపిస్తే ఫ్లైట్ సీట్ ఏమైనా ఉంటే చూపిస్తాను నేను. అంటే బయట నుంచి లోపలికి ఎలా ఉండదు అనుకోండి మనకి. లేకపోతే నేను రిటర్న్లో వచ్చినప్పుడైనా చూపిస్తాను. ఎందుకంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది కదా, అవతలకి వెళ్ళలేము అనమాట మనం. రైట్ సైడ్ నేను మళ్ళీ రిటర్న్ వస్తేప్పుడు రైట్ సైడ్ నుంచి వస్తాను కదా, సో చూపిస్తే అప్పుడు చూపిస్తాను ఇంకో వ్లాగ్లో. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇంకా 15 కిలోమీటర్స్. సో నేను ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన. నాకైతే ఇంకా టీ షాప్ అయితే కనిపించలే అనమాట. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు టీ తాగే ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఇటు రైడ్కి వెళ్తేనేమో మనం ఏంటి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ ఏమో శ్రీశైలం హైవే అనమాట మనకు. అది మనమైతే సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. రే వాడు అటు పోతాడిందిరా, వాడు బైకోడు. రేపు దారి మర్చిపోయిన అర్రా వాడు. లేదు వాడు నిజంగా అటు పోతాడు వాడు. మనకి ఇది స్ట్రైట్ రోడ్ అనమాట. సో ఇంత మంచి రోడ్ ఉన్నా కానీ స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే మన బైక్ వెళ్ళదనమాట ఫస్ట్ స్పీడ్గా. అదే పెద్ద సీసీ బైక్ ఉంటే ఈ లోపు మనం ఆల్రెడీ వెళ్ళిపోదు. సో ఇదే డిసడ్వాంటేజ్ అనమాట మనకి లో సీసీ బైక్తో. అండ్ నేను దాని గురించి సపరేట్గా వీడియో కూడా చేసిన, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ వీడియో లింక్. నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ మనకి రైట్ సైడ్ వెళ్తే మనం పెద్ద గోల్కొండ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే మన పిఎం నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. రైటా? రైట్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రైట్ ఇక్కడ నుంచి.
అండ్ లొకేషన్ అయితే అసలుకి బాగుంది చూడనీక. అన్నీ బ్యానర్లు ఉన్నాయన్నమాట మన చిన్నజీఆర్ స్వామివి. సో నేను ఇప్పుడు ఈ స్టాచ్యూ గురించి చెప్తాను అనమాట. సో మనకి ఇది స్టాచ్యూ ఉంది కదా, సో ఇది కన్స్ట్రక్ట్ చేసానికి మొత్తం 1000 crores ఏమో అయినాయి అనమాట. అండ్ ఆ 1000 crores కూడా మన వాళ్ళ ట్రస్ట్ ఉంటుంది కదా, ట్రస్ట్కి వచ్చిన డొనేషన్స్ తోటి నిర్మించారనమాట. ఇది రామానుజ చార్య 1000 అంటే 1000 పుట్టిన రోజు అంటే పుట్టినరోజు సందర్భంగా మనకి స్టాచ్యూ అనేది ఇక్కడ పెట్టారనమాట. అండ్ మనకి ఈ స్టాచ్యూ కూడా మన నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేసిననమాట. అంటే ఎప్పటి నుంచో వెళ్దామనేసి అనుకుంటున్నా, కాకపోతే మన చాలామంది సెలబ్రిటీస్ వచ్చినారు కదా, మన పొలిటీషియన్స్ అయినా మన టాలీవుడ్ నుంచి చాలామంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిండు, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అండ్ మన రాజకీయ నాయకులు కూడా కేసీఆర్ గారు, అండ్ మన మోడీ, అమిత్ షా, అండ్ చాలామంది వేరే పొలిటీషియన్స్ వచ్చారు. సో మనం వెళ్ళినా కానీ అక్కడ హడావిడిగా ఉంటుందన్నమాట, మనని ఎలో చెయ్యరు ప్లేసెస్కి. సో నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎలో చేస్తారో లేదో తెలియదు, నేనైతే వెళ్తున్నాను అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రేట్గా ముందల, నాకైతే ఇక్కడి నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది స్టాచ్యూ. కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలుస్తలేదు. నాకు తెలిసినంత వరకు అయితే చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే కెమెరాలో మరీ కనిపించదు అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ నుంచి అయితే అసలుకి సూపర్ ఉందన్నమాట చూడడానికి. అండ్ బైక్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి నాకు కూడా తెలియదు. అరే ఎట్టుకెళ్ళాను అరా చూడు ఒకసారి అడుగు. బ్యాక్ సైడ్ అక్కడ పార్కింగ్లో పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగినాం మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి రూట్ అనేసి. సో దీనికైతే ఎక్కడ సైడ్ అంటే 3rd గేట్ ఉందంట మనకి, ఇక్కడ నుంచి అయితే 1st గేట్ అంట. పార్కింగ్ ఉందనే చెప్పిండు. సో మనం ముందరికి వెళ్ళి చూద్దాం. అండ్ దీంట్లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఫుల్ చలి పెడుతుంది. ముందలైతే చాలామంది ఉన్నారు పోలీసు వాళ్ళు, మనని ఏం ఆపరు అనుకోండి. అరే ఇటుకెళ్ళరా, ఇటేనా? ఓకే డన్. ముందర అయితే ఇక్కడ ముందర వేయాలా పార్కింగ్? అరే ఇక్కడి నుంచి వెళ్ళాలరా స్టాచ్యూ, అది కాదురా. ముందర ఉంది. అండ్ మనమైతే ఫైనల్గా వచ్చేసినాం లొకేషన్కి. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి, మరి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. సార్ అరే అడుగురు ఒకసారి. సార్ పార్కింగ్ ఎక్కడ సార్? ఓకే థ్యాంక్ యూ సార్. రే మళ్ళీ ముందర పోవాలా పార్కింగ్కి? మనం అక్కడి నుంచి వచ్చినాం కదా ఇప్పుడు, మళ్ళీ డో పంపిస్తుంది మరి. దీంట్లో బోటింగ్ ఉందా ఏమో, వాళ్ళ బోట్ ఉందా. సో మనకైతే పార్కింగ్ దొరికేసింది. నేను డైరెక్ట్ ముందరకు వెళ్ళిన తర్వాత కలుస్తా. Getting hard, if it's getting too hard for you to keep running, baby take a minute, slow down, you love it. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పోలీస్ వాళ్ళని అడిగినాం ఎక్కడి నుంచి అంటే స్టాచ్యూ దగ్గరికి ఎట్లా వెళ్ళాలనేసి. సో
ముందరికి వెళ్ళమని చెప్పాను. వెళ్తున్నాను నేనైతే. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచాం ఇప్పటికి. మా బైక్ పార్క్ చేసిన దగ్గర నుండి 1 కిలోమీటర్ ఏమో వచ్చినాం ముందరికి. ఇంకా వెళ్తూనే ఉన్నాం. నాకు తెలిసి ఇంకొక 500 మీటర్స్ సంథింగ్ ఉంటుంది. మనైతే ఎలో చేస్తలేరు, విఐపీస్ని పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ తెలిసిపోతుంది అనమాట స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఎంత ఉందో. ఈక్వాలిటీ లేదు కానీ పేరు మాత్రం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. దానికైతే నేనైతే వెళ్ళిన మన స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన, చూపిస్తాను మీకు. ఏది బ్యాక్ సైడ్ స్టాచ్యూ. సో అక్కడైతే ఎల్లో వేస్తలేరు, ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రపతేనా రాష్ట్రపతి ఎవరు వస్తురంట. మమ్మల్ని అయితే ఎల్లో వేయలే, అంటే ఎల్లో చేస్తుర్రు. కాకపోతే ఎవరిని ఎల్లో చేస్తారంటే విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళని ఎల్లో చేస్తుర్రు. మమ్మల్ని ఎల్లో చేయలే. అంటే మమ్మల్ని అంటే జస్ట్ నార్మల్గా వస్తారు కదా చూడడానికి వచ్చిన వాళ్ళని అయితే ఎల్లో చేస్తలేరు. సో మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి ఈక్వాలిటీ ఎంత ఉందో. అండ్ దీనికి ఇంకా పేరు ఒకటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేసి. ఫస్ట్ ఈ వీడియోలో ఎవరన్నా ఉన్నారు కదా మన పొలిటీషియన్స్, ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు తీసేయండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేసి. ఎందుకంటే ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఈక్వాలిటీ లేదు. సో ఆ పేరు వేస్ట్ అనమాట దీనికి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. పెట్టినోడు వారు ఎవడో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే ఆ పేరు తీసేయండి, అర్థమైపోతుంది ఈక్వాలిటీ ఎంత ఉందో. నేనైతే అసలుకి చాలా హట్ అయినా. ఆల్మోస్ట్ ఇంత 70-80 ఆల్మోస్ట్ ఒక 160 కిలోమీటర్స్ వచ్చిన అనమాట నేను ఈ స్టాచ్యూ చూడడానికి. వాళ్ళైతే గేట్ బయట నుంచే వెళ్ళిపోమని చెప్పారు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా అసలు వెళ్ళకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. బై.